తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ కర్ణె శిరీష ముందు చెప్పినట్లుగానే లోక్సభ ఎన్నికల బరిలో కూడా నిలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా మంగళవారం ఆమె నామినేషన్ వేసింది. ఎలాంటి హడావుడి లేకుండా తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నాగర్ కర్నూల్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బర్రెలక్క 2 తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతతో పాటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి లాంటి ప్రముఖులు కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపారంటే ఆమె చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్లిన బర్రెలక్కకు కేవలం 5,598 ఓట్లు మాత్రమే పోవటంతో 4వ స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క ముందే ప్రకటించింది. తాను ఏ పార్టీలో చేరనని, లోక్సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రకటించింది. అప్పుడు చెప్పినట్లుగానే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతోంది. ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు. బీఎస్పీలోకి కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అలాంటిది ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే ప్రత్యర్థిగా బర్రెలక్క పోటీ దిగుతుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.